నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సింగినగర్ పైపుల్ రోడ్ విజయ ఎంటర్ప్రైజెస్ గ్యాస్ కంపెనీ వద్ద దీపం 2 పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పొందే లబ్ధిదారులకు గ్యాస్ పంపిణీ చేసి వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. తాడేపల్లిలో తనపై వచ్చిన లైంగిక ఆరోపణలు అవాస్తవమని, ఏ పరీక్షకైనా సిద్ధం, తనపై తప్పు ఉందని తేలితే ఉరిశిక్షకైనా సిద్ధమని అన్న మాజీ మంత్రి మెరుగు నాగార్జున. హైదరాబాద్ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థను రూరల్ టెక్నాలజీ పార్క్ను సందర్శించిన విజయవాడ ఎంపీ కేసీఎన్ చిన్ని. సింగినగర్ పైపుల్ రోడ్ విజయ ఎంటర్ప్రైజెస్ గ్యాస్ కంపెనీ వద్ద దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందే లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా విచ్చేసి దీపం గ్యాస్ కలెక్షన్ పంపిణీ చేసే వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా ముందుగా సంతోషించేది మహిళలు అని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకు, మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడగానే అందరినీ ఆదుకుంటామని ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టామని, అంతకుముందు 200 ఉన్న పెన్షన్ను తెలుగుదేశం ప్రభుత్వంలో 200 చేశామని, తిరిగి 2024లో 3000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 4000 చేస్తామని ఇచ్చిన హామీ మేరకే ప్రతి నెల 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుదని అన్నారు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఆకలితో పడుకోకూడదని 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు ప్రారంభించి 3 పూట్ల కడుపు నిండా అన్నం పెడుతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆడవారికి గుదిబండలాగా మారిన గ్యాస్ బండను ఎన్నికల ముందు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దీపావళి పండుగ సందర్భంగా 850 రూపాయల ఖరీదు చేసే గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్ మిగిలిన హామీ నెరవేరుస్తామని, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, సాధ్యమైనంత త్వరలో తల్లికి దీవెన పథకాన్ని కూడా అమలు చేస్తామన్నారు. చంద్రన్న పాలనలో రామరాజ్యం వచ్చింది అనటానికి ఇదే సంకేతమని బోండా ఉమా చెప్పారు. చంద్రబాబు పాలనలో రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయ, ప్రియా జగదాంబ, సుల్తానా, ఎస్డి గౌసియా, లీలా, సరోజిని తదితర మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా మహిళలకు, పేదలకు పండగే. ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చాం. కష్టాల్లో ఉన్నటువంటి పేద వర్గాలకి, మహిళలకి తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు రాగానే అన్ని రకాలుగా అండగా ఉంటాం, ఆదుకుంటాం అని చెప్పి సూపర్ 6 పథకాల పేరు మీద హామీ ఇచ్చాం. అధికారంలో రాగానే గతంలో 200 రూపాయలు ఉన్న పింఛన్ని 2000 రూపాయలు ఏ విధంగా అయితే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చేశామో, ఇవాళ 3000 ఉన్న పింఛన్ని 4000 చేస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం మొదటి రోజు నుంచే 3000 పింఛన్ 4000 చేశాం. పేదవాళ్ళ కడుపు నింపేదానికి అన్నా క్యాంటీన్లు పెడతామని చెప్పాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. అట్లాగే బడుగు బలహీన వర్గాలకి, నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం. మెగా డిఎస్సిని అనౌన్స్ చేసాం. ఇవాళ రాష్ట్రాలు అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది. అట్లాగే మరొక ముఖ్యమైన హామీ, గత ప్రభుత్వం హయాంలో గుదిబండలాగా మారినటువంటి గ్యాస్ బండని ఉచితంగా ఇస్తామని చెప్పాం. ప్రతి మహిళకి 3 సిలిండర్లు. ఇవాళ మాజీ మంత్రి మెరుగు నాగార్జునపై లైంగిక ఆరోపణలు రాగా దీనిపై ఆయన స్పందించారు. తాడేపల్లిలో తనపై లైంగిక ఆరోపణల కేసు నమోదైందని, తాను ఓ మహిళను శారీరకంగా లోబర్చుకొని 90 లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణ చేశారు. ఏ పరీక్షకైనా సిద్ధం, పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నా కేసు నిజాయితీగా దర్యాప్తు చేపట్టండి, రాజకీయాల్లో ఎదుగుతున్న ఓ దళితుడిని టార్గెట్ చేస్తున్నారు, తన తప్పు ఉందని తేలితే ఉరిశిక్షకైనా సిద్ధమని అన్నారు. సంబంధం లేదు, నాకు తెలియనా వచ్చి కేసు పెట్టి నా మీద ఈ విధంగా ఈరోజు నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తే, రాజకీయాల్లో ఉన్నవాడిని, పేదవాడిని,
ఎస్సీ కులానికి చెందిన నా మీద నేను ఎదుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతం వెళ్ళినా మేరుగు నాగార్జున అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా. మమ్మల్ని మా పార్టీని అభాసుగా చేయాలని ఆలోచనతో చేసిన కుట్రని నేను చెప్తా ఉన్నా. అందుకనే మీడియా ప్రముఖంగా అడుగుతా ఉన్నా, ఈ కేసు విషయంలో పోలీసు వారిని 2 చేతులు జోడించి అడుగుతా ఉన్నా, దయచేసి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయండి. బాధ్యులు ఎవరు అనుకున్నారో, దీనిలో నా ఇన్వాల్వ్మెంట్ ఉందో దీని మీద పూర్తిగా తెలియపరచాలా. నిజంగా నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఉరి శిక్షకైనా సిద్ధం. రాజకీయాల్లో అవసరం అనుకుంటే, నా మీద కోపం ఉంటే నన్ను చంపండి. కానీ ఈ విధంగా నా మనస్సుని గాయపరచడం, నా కుటుంబాన్ని గాయపరచడం, నా జాతిని గాయపరచడం, నా పార్టీని గాయపరచడం, నా పార్టీ అధినాయకుడిని, ఇవన్నీ లింక్ అయి ఉన్నాయి. మీకు నా మీద కోపం ఉండొచ్చు, కానీ ఇది కాదు. ఇలాంటి దుశ్చర్య, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి తప్పుడు ఆలోచనలు, క్యారెక్టర్ అసాసినేట్ చేయటం చాలా తప్పుగా భావిస్తా ఉన్నా. దయచేసి మీడియా మిత్రులను వేడుకుంటా ఉన్నా, దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నా. ఈ కేసులో నా ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో బాధ్యుల మీద తప్పకుండా చర్య తీసుకుని, నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే నాకు ఉరి శిక్షకైనా సిద్ధంగా ఉన్నా. దయచేసి ఇంతకన్నా మాట్లాడాల్సిన ఆలోచన కూడా లేదు. దీని మీద పూర్తి పూర్వాపరాలు అన్నీ బయటకు వస్తాయి. తప్పకుండా పోలీసు వారిని మాత్రం అదే అడుగుతా. ఎస్పీ గారికి ఇప్పుడు 6:30కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. అవసరమైతే ప్రైవేట్ కేసులు కూడా వేస్తా. ఎవరెవరు బాధ్యులో, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వారిని వదిలే ప్రసక్తే లేదు. అన్యాయం. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హైదరాబాద్ రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ ఎన్ఐఆర్ డిపిఆర్ సంస్థను రూరల్ టెక్నాలజీ పార్క్ ఆర్టీపీను శుక్రవారం సందర్శించారు. రూరల్ డెవలప్మెంట్ నిమిత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఉన్న పథకాలు, గ్రామీణ ప్రాంత ప్రజల జీవనోపాధి మెరుగుపరిచేందుకు, సిల్క్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి కల్పించే అవకాశాలు తెలుసుకునేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్ఐఆర్ డిపిఆర్ రూరల్ టెక్నాలజీ పార్క్ అధికారులను కలుసుకోవడం జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్ను ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి నరేంద్ర కుమార్ ఐఏఎస్తో పాటు ఇతర అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్కు డైరెక్టర్ జనరల్ నరేంద్ర కుమార్ బృందం ఎన్ఐఆర్ డిపిఆర్లోని ప్రధాన పథకాలు, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ఎన్ఆర్ఎల్ఎం పంచాయతీ బాధ్యతలు, సిల్క్ డెవలప్మెంట్ ప్రణాళికలు సవివరంగా వివరించారు. ఆ తర్వాత ఎంపీ రూరల్ టెక్నాలజీ పార్క్ను సందర్శించారు. అక్కడ ఆర్టీపీ బృందం తక్కువ ఖర్చుతో వినూత్నంగా తయారు చేసిన గ్రామీణ సాంకేతిక పరిజ్ఞానాలను ప్రదర్శించారు. వాటిలో సుస్థిర గృహ నిర్మాణ నమూనాలు, పుట్టగొడుగుల సాగు, తేనె ఉత్పత్తి, వర్మింగ్ కంపోస్ట్, చేతితో తయారు చేసిన కాగితం, వేప ఆధారిత ఉత్పత్తులు వంటి పరిజ్ఞానాలు ఉన్నాయి. ఈ సాంకేతికలకు గ్రామీణ సామాజిక ఆర్థికంగా సహాయం చేస్తున్న వారికి జీవనోపాధిగా మెరుగుపరచడం లక్ష్యంగా రూపొందించబడ్డాయని ఆర్టీపీ బృందం ఎంపీ కేశినేని శివనాథ్కు తెలియపరిచింది. ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం శుక్రవారం ప్రారంభమైంది. దీపం 2లో భాగంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదురుపురంలో లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ను సీఎం చంద్రబాబు స్వయంగా అందజేశారు. ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామంటూ పార్టీ మేనిఫెస్టోలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొందుపరిచారు. ఆ క్రమంలో కూటమి ప్రభుత్వానికి ఓటరు పట్టం కట్టాడు. దాంతో సూపర్ 6 పథకాలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా శుక్రవారం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఈ ఉచిత గ్యాస్ కోసం రాష్ట్రంలో బుధవారం నుంచి బుకింగ్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీపం 2 పథకంలో భాగంగా ఈ ఉచిత సిలిండర్లను ప్రభుత్వం అందిస్తోంది. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. దీంతో పేదలపై గ్యాస్ భారం తగ్గుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను 4 నెలలకు 1 చొప్పున లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డును తక్షణమే రద్దు చేయాలని భారత్ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు డిమాండ్ చేశారు. రాజకీయ నేతలకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు పునరావాస కేంద్రంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నూతన బోర్డులో ఉన్న సభ్యులందరిపై అనేక కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ శ్రావణ్ కుమార్ మాట్లాడారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ రూపొందించిన నియమ నిబంధనలు తుంగలో తొక్కి ఆరోపణలు కేసుల్లో ముద్దాయిలను ఏ విధంగా పాలక మండలి సభ్యులుగా నియమిస్తారని ఆయన ప్రశ్నించారు. ఆధ్యాత్మిక చింతన లేని వ్యక్తులను ధర్మకర్తలుగా గత వైసీపీ ప్రభుత్వం నియమించిందని ఆరోపించిన బాబు తిరిగి అలాంటి వ్యక్తులను ధర్మకర్తలుగా నియమించారన్నారు. సనాతన ధర్మం గురించి పదే పదే చెబుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ పాలక మండలి ఏర్పాటు అయినప్పుడు మేము హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసాం. WP Bill 130 of 2023 అని. పాలక మండలి సభ్యుల్లో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ ప్రమేయాలతోటి పాలక మండలి సభ్యులు ఏర్పాటు కాబడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రంలో రాజకీయాలకి తావున్నటువంటి వ్యక్తులు, లేకపోతే పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులు, మీ ఇంట్లో సేవ చేశాడని, మీ ఆవిడ క్యారేజ్ మోసాడని, మీ అబ్బాయికి డ్రెస్ తొడిగాడని, ఇలాంటి వ్యక్తులకి పునరావాసం కల్పించేటువంటి రాజకీయ పునరావాస కేంద్రం కాదు తెలుగుదేశం టీటీడీ అనేది. చాలా సందర్భాల్లో నేను మాట్లాడాను, భక్తులు మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ మాట్లాడింది. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో విపరీతమైనటువంటి విమర్శలు చేశారు. నేను గత ప్రభుత్వంలో కొంతమంది ప్రముఖులు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రముఖులు టీటీడీ వ్యవస్థలో బోర్డు చైర్మన్లు, బోర్డు మెంబర్లు ఏర్పాటు చేసినప్పుడు ఏం మాట్లాడారు అనేది కొన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. కామన్ సెన్స్ లేకుండా, మినిమం కన్సర్న్ లేకుండా, కనీసం ఎక్కడ కూడా నేను కూడా పాపం చాలా సందర్భాల్లో అనిత మేడంని ఇన్వాల్వ్ చేయకూడదని అనుకుంటాను. కానీ ప్రతి సందర్భంలో అనిత మేడం కూడా, ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు కూడా మరి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వ పాలసీ, ప్రతి పాలసీని కూడా రాజకీయం చేసి, గత ప్రభుత్వంలో మంచి జరిగిందని నేను చెప్పటంలా, గత ప్రభుత్వంలో చాలామంది పాలక మండలి సభ్యులు రాజకీయంగా పునరావాస కేంద్రాలుగా మార్చారు అనేది అభియోగం. దాని మీద మేము ప్రజా ప్రయోజన వాద్యం ఫైల్ చేసాం. అర్ధరాత్రి సమయాల్లో ఆకతాయిలుగా తిరుగుతున్న వారిని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ప్రజలకు ఇబ్బందులు సృష్టించే వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ, సిఐ కూడా బైక్పై తిరుగుతూ నిర్మానుష ప్రదేశాలను జల్లెడ పడుతున్నారు. ఎవరిపై అనుమానం వచ్చినా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లతో పాటు రహదారుల వెంబడి మద్యం సేవించే వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సూపర్ 6 హామీల్లో మరొక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్రికరణ శుద్ధితో అమలు చేస్తుందన్నారు.
2,000 రూపాయల పెన్షన్ ఏకంగా 4,000 రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పెన్షన్దారులకు నగదు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ముందు పెన్షన్ పెంపుదల అంటూ సీఎం చేసిన హామీని పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్ల ఉచిత పంపిణీ పథకం ప్రారంభమైందన్నారు. వికలాంగులకు 3,000 పెన్షన్ నుండి 6,000కు పెంచి వారి కళ్లల్లో వెలుగులు నింపిన జననేత చంద్రబాబు నాయుడు మాత్రమేనన్నారు. స్థానిక నేత నాని మాట్లాడుతూ నేడు తెలుగుదేశం కార్యకర్తలు ప్రజల మధ్య తిరుగుతున్నారన్నారు. కూటమి నాయకులు ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేయడమే ముఖ్య కారణమన్నారు. రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తూ జరుగుతూ ఉంది. దానివల్ల ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు చెప్పాం, గతంలో 200 రూపాయలు ఇచ్చే పింఛన్ని 2,000 చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం. మళ్ళా ఇవాళ 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని 4,000 రూపాయలు ఇంటి వద్దకే తీసుకొచ్చి ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయలు చేయటమే కాకుండా ఇంటి వద్దకే ఉదయమే 5:30కి తీసుకెళ్ళి ఇవ్వటం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వికలాంగులు 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని 6,000 చేశాం. అంటే చరిత్రలో ఎవరు చేయనటువంటి విధంగా ఒకేసారి రెట్టింపు పెన్షన్ రావడం వల్ల వికలాంగ సోదర సోదరీమణులు ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. వృద్ధులకి 4,000 రూపాయలు చాలా ఉపయోగంగా ఉంది. మళ్ళా ఈ రోజు నుంచి ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఈ రోజు నుంచి పెట్టాం. ఇప్పటికే అన్నా క్యాంటీన్లు పెట్టాం, పింఛన్లు పెంచాం, అలాగే గ్యాస్ సిలిండర్లు పెడుతున్నాం, మెగా డిఎస్సి యువతకి ఉద్యోగ అవకాశాలు పెట్టాం. ఇచ్చిన సూపర్ 6 పథకాలన్నింటిని కూడా అమలు చేస్తామని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, పేద ప్రజల బాగోగుల లక్ష్యంగా ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తామని తెలియజేస్తాం. నా పేరు గరిమేల చెన్న, సెంట్రల్ నియోజకవర్గ టీఎన్టీసీ యాక్టివ్ నేను అధ్యక్షుడిని. ఏదైతే ఎన్నికల్లో భాగంగా ఎలక్షన్లకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలో భాగంగా 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని చెప్పిన విధంగా 18 రోజులకే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 18 రోజులకే 4,000 రూపాయలు చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ పెన్షన్ కూడా ఉదయం 5:30 గంటల నుంచి ఉదయం 10 క్లియర్ చేయడం కూడా సచివాలయ సిబ్బందితో జరుగుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానని 2,000 రూపాయలు దాన్ని 5 సంవత్సరాలు ప్రజలను నానా తెప్పలు పెట్టిన వ్యక్తి. ఆ 3,000 రూపాయలు కూడా సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటా పోతే అది కూడా సచివాలయాల చుట్టూ లేకపోతే ఇవాళ వస్తే డబ్బులు వారానికి అలా ఇచ్చేవాడు. నా పేరు దేవతోటి నాగరాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిశీలకుడిగా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఈరోజు పింఛన్లతో పాటు ఈ రాష్ట్రంలో ప్రతి పేద ఇంటికి ఉచిత గ్యాస్ ఇవ్వాలనేటువంటి దీపం పథకం 2ని మొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిశీలకుడిగా ఈరోజు నేను ఆ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అదేవిధంగా బోండా ఉమా గారి నాయకత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పేద మహిళలకు అండగా నిలవాలని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత గ్యాస్ బండలను అందించడం జరుగుతుందని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 4,60,000 మంది లబ్ధిదారులు అర్హులుగా గుర్తించడం జరిగిందని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో 400 మందికి పైగా మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తామని పేర్కొన్నారు. గ్యాస్ కంపెనీ వద్ద ఉచిత గ్యాస్ బండలను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా, జాయింట్ కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు కలిసి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలకు గ్యాస్ బండ్లను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ గ్యాస్ డెలివరీ తీసుకున్న 48 గంటల్లో నగదు వారి ఖాతాల్లో జమవుతుందని పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్ ఉచిత గ్యాస్ సిలిండర్, 4,000 పెన్షన్ స్కీమ్ పథకాలను ఇప్పటికే రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, గ్యాస్ కంపెనీ నిర్వాహకులు పాల్గొన్నారు.
రోజున ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. మహిళా సోదరీమణులు ఈ కూటమి ప్రభుత్వానికి చూపించిన అనుకూలమైన పరిస్థితి, వేలాది ఓట్ల మెజారిటీతో గెలుపొందటమే కాకుండా 164 సీట్లు ఒక ఘనమైన విజయాన్ని సాధించడం జరిగింది. కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత ఘన విజయం ఈ రాష్ట్రంలో కలిగింది. దానికి అనేకమైన కారణాలు. గత 5 సంవత్సరాలు ఒక నిరంకుశత్వమైన పరిపాలన, అనేక విధాలుగా రాష్ట్ర ప్రజలు పడిన ఇబ్బందులు, ఇవన్నీ కూడా కలుపుకొని ఒక్కొక్కరికి 50,000 యావరేజ్ని 50,000 ఓట్లు మెజార్టీ వచ్చేటట్టు ప్రతి ఒక్క శాసనసభకి ఎన్నుకోబడటం జరిగింది. ఈ సమయంలో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలకి ఇస్తామని ఎలక్షన్లో ప్రామిస్ చేశారో ఆ సంక్షేమ కార్యక్రమాల్లో గతంలో పెన్షన్ పెంచడం కానీ, అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేయటం కానీ, ఇంకా అనేకమైన కార్యక్రమాలతో పాటు మరొక కార్యక్రమం ఈ రోజునే ప్రారంభించబడింది. అది మీ అందరికీ తెలుసు. ప్రతి రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే విధంగా. Honorable CM sir has launched Deepam 2 scheme. Under this scheme, every eligible beneficiary is eligible for 3 cylinders in a year. In this year, you can book 1 free cylinder if you are eligible up to March 2025. Eligibility is defined on basis of if you have active LPG connection, if you have Aadhaar number, if you have rice card, and there is a linking of all the data in the database. So our exercise already database lo jarigindi. That database has been shared with all the concerned oil companies. It has been shared with the distribution companies, and plus messages have been sent to all the eligible beneficiaries too. So adi exercise already ga jarigindi, and it is a very already existing smooth system undi payment cheyadaniki. దేవీనగర్ 8వ లైన్లో మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని ఎమ్మెల్యే బోండా ఉమా హామీ ఇచ్చారని టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు స్పష్టం చేశారు. స్థానికంగా మద్యం దుకాణం ఏర్పాటు చేయరాదని నిరసన వ్యక్తం చేస్తున్న దేవీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వద్దకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతి లేదని ఎమ్మెల్యే చెప్పినట్లు నిరసనకారులకు తెలిపారు. ఎమ్మెల్యే ఎంపీ ప్రజలకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటారని హామీ ఇచ్చారు. నా పేరు మాధవి. మేము వచ్చేసి ఇక్కడ దేవీనగర్లోనే ఉంటాం, 7th లైన్లో. ఈ ప్లేస్లో వచ్చేసి మద్యం షాప్ అనేది పెట్టాలనుకుంటున్నారంట. అది ఎంతవరకు కరెక్ట్? ఆ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి బుద్ధి ఉందా లేదా? ఒక ఇండ్ల మధ్యలో ప్రశాంతంగా ఉంది అని ఈ ఏరియాలో హౌస్ అనేది కొనుక్కొని, ఎంత ఇబ్బంది పడుతున్న హౌస్లు కొనుక్కొని మంచిగా ఇక్కడ ఉండాలన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళం ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఈ ప్లేసుల్లో పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, ఆడవాళ్ళు తిరిగే ప్లేస్, ప్రశాంతంగా ఉండే ప్లేస్ చెప్పాలంటే అలాంటి ప్లేస్లో మద్యం షాప్ అనేది పెట్టడం మేము పూర్తిగా 100% వ్యతిరేకిస్తున్నాం. అదే తెలియజేయడానికే మేము ఇలా అందరం ఇక్కడ చేస్తున్నాం అండి, నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీకు అర్థం చేసుకొని ఆడవాళ్ళకి రక్షణ కల్పించి మంచిగా అర్థం చేసుకొని మా బాధ అయితే మీరు మీ పరిగణనలోకి తీసుకొని మంచిగా మాకు హెల్ప్ అయ్యేటట్టు చేయండి. మీడియా ముందు మేము అందరికీ తెలియజేస్తున్నాము. ఇప్పటికే ఈ మందు మంచిగా ఎక్కువ అయిపోతుంది. తాగి ఎవరేం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఆడవాళ్ళకైతే రక్షణ లేదు. చిన్న పిల్లలు, పసిపిల్లలతో సహా
చాలా ఇబ్బంది పడుతున్నారు. మద్యం మత్తులో ఎవరు ఎలా ఉంటున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. అలాంటిది ఇంతమంది ఇళ్ళ మధ్యలో ఇలా పెట్టడం అయితే కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించి మంచిగా మాకు హెల్ప్ అయ్యేటట్టు చేయండి. టెన్సెడ్ మెడల్స్ లోపలే ఉంటామండి. ఈ నివాసాల మధ్య బ్రాందీ షాప్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామండి. మా కాలనీలో మహిళలు అధికంగా ఉన్నారండి. అలాగే స్కూల్ పిల్లలు కానీ జాబ్ చేసి వచ్చేవాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి విధానాన్ని మేము ప్రభుత్వం మీ ద్వారా తెలియపరుస్తారని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ మద్యం షాప్ నివాసాల మధ్య మద్యం షాప్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామండి. అది మా డిమాండ్. మద్యం షాప్ కంప్లీట్గా తొలగించేంత వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామండి. ఇక్కడ మద్యం షాప్ లేదు అని చెప్పేంత వరకు మేము ఇలాగ కొనసాగిస్తాము. మేము ఏమండి ఎక్సైజ్ మినిస్టర్ గారికి వినతి పత్రం ఇచ్చామండి. ఎమ్మెల్యే గారి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళాము. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చామండి. తద్వారా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. ట్రెండ్సెట్ వాళ్ళ ఎదురుగా వైన్ షాప్ పెడతామని చెప్పి ఒక ప్రచారం నడుస్తూ ఉంది. ఆ ప్రచారానికి ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా దేవినగర్ వాసులు కానివ్వండి, ట్రెండ్సెట్ మాల్లో ఉండే ప్రజలు కానీ ఆందోళన చెందుతూ ఉన్నారు. గత 4 రోజులుగా 2 రోజుల క్రితం ఈ సమస్యని వీళ్ళు స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా స్థానిక శాసనసభ్యులు భవన మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా కాలనీ వాసులు కూడా ఎక్సైజ్ మినిస్టర్ గారిని కూడా కావడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం తరపున స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యుల తరపున ఇక్కడ రావడం జరిగింది. నేను వాళ్ళ తరపున వీళ్ళతో మాట్లాడి సమస్య పరిష్కరించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు భవన మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నివాసాల మధ్య వైన్ షాప్ పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు, ఇచ్చే అవకాశం లేదు, ఇవ్వలేము అని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. కాబట్టి కాలనీ వాసుల తరపున అందరూ కూడా ఉమాగారికి కూడా ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆర్సెట్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఏఐఎస్ఎఫ్ నేతలు అన్నారు. వారికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కె శివారెడ్డి రాష్ట్ర కోశాధికారి ఎన్ సాయికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్పై మాట్లాడారు. ఇచ్చినప్పుడు పార్ట్ టైం, ఫుల్ టైం, పిహెచ్డి అడ్మిషన్ల సంఖ్య 2200గా ఉన్నాయని, కానీ నేడు ఉన్నత విద్యా మండల అధికారులు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని 220 సీట్లను భర్తీ చేయకుండా ఎందుకు ఖాళీగా ఉంచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్సెట్ నందు మొదటి ర్యాంక్ సాధించిన మోహన్కి 10వ ర్యాంక్ సాధించిన శివశ్వేతాలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పేరుతో అడ్మిషన్లు ఇవ్వకుండా తమ కంటే తక్కువ ర్యాంకు ఉన్న వారికి ఏ పద్ధతిలో సీట్లు కేటాయించారో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. యూనివర్సిటీల చట్టం ప్రకారం స్థానిక యూనివర్సిటీ పరిధి విద్యార్థులకు 85% సీట్లు, ఇతర యూనివర్సిటీ విద్యార్థులకు 15% సీట్లు భర్తీ చేయాలని, ఉన్న వాటిని తుంగలో తొక్కి ఉన్నత విద్యా మండలి ఇన్ఛార్జ్ చైర్మన్, సెట్స్ ఇన్ఛార్జ్ చైర్మన్ అడ్మిషన్లు చేపట్టారని, తక్షణమే అడ్మిషన్ల అవకతవకలపై విచారణ చేపట్టి మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఉన్నత విద్యా మండలిలో ఉన్న ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, తక్షణమే ఉన్నత విద్యా మండలిని ప్రక్షాళన చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ సేవలో మునిగి తేలిన అధికారులే ప్రైవేట్, కార్పొరేట్ యూనివర్సిటీలకు ఊడిగం చేయడానికి కౌన్సిలింగ్ల ప్రక్రియని జాప్యం చేయడం సిగ్గుచేటన్నారు. శివారెడ్డి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరము నిర్వహించిన పిహెచ్డి ప్రవేశ పరీక్ష అడ్మిషన్లను కూడా ఈ సంవత్సరం చేపట్టడం జరిగింది. గత నెలలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్గా ఇన్ఛార్జిగా ఉన్న రామ్మోహన్ గారు ఈ ప్రక్రియను కూడా చేపట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. కానీ 2024 స్టార్టింగ్లో నోటిఫికేషన్ ఇచ్చే ముందు పిహెచ్డి అడ్మిషన్లకి రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించేటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 2200 సీట్లు పార్ట్ టైం, ఫుల్ టైం పిహెచ్డి సీట్లు భర్తీ చేస్తాం, వాటి కోసం అని చెప్పేసి ఆ సెట్ని నిర్వహించడం జరిగింది. కానీ దాంట్లో ఉన్నటువంటి అనేక మంది ర్యాంకుల వారీగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అన్నింటినీ కూడా రీసెట్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఆ నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది. అప్పటికి ఉన్నటువంటి కన్వీనర్గా ప్రొఫెసర్ దేవప్రసాద్ రాజు ఎస్వి యూనివర్సిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అతను కూడా నియమించడం జరిగింది. కానీ ప్రవేశ పరీక్షలు రాసిన తర్వాత నియామకాలు ఎవరైతే ప్రవేశ పరీక్షలు రాసిన వారు ఉత్తీర్ణులైన వాళ్ళకందరికీ కూడా ఈ ఎవరైతే జాయిన్ అవ్వాలన్న పిహెచ్డి కోర్సుల్లో జాయిన్ అవ్వాల్సిన వారికి గత నెలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తే కౌన్సిలింగ్లో ఈరోజు మునుపెన్నడూ లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఆర్సెట్లో నెంబర్ 1 ర్యాంక్ వచ్చినటువంటి మోహన్ కృష్ణకి కూడా ఈరోజు పిహెచ్డి అడ్మిషన్ రావాలంటే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఎం సాయికుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో కావచ్చు, యాప్స్లో కావచ్చు ఇన్ఛార్జ్ పాలనే నడుస్తుంది. ఛార్జ్ తీసుకోలేనటువంటి
రాష్ట్రంలో ఈరోజు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలని కూడా వాళ్ళకి ఆలోచన లేకుండా వాళ్ళకి ఒక స్పష్టత లేకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విశ్వవిద్యాలయాలు నడుస్తున్నటువంటి గందరగోళంలో నడుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. నేను రాగానే విశ్వవిద్యాలయాలను బాగుపరుస్తా, ప్రభుత్వ పాఠశాలను బాగుపరుస్తా, అసలు విశ్వవిద్యాలయాలు విద్యారంగానికి మొట్టమొదటిగా వారికి కావాల్సినటువంటి నిధులు కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యారంగాన్ని బాగుపరుస్తానని చెప్పి ఎన్డీఏ కూటమి అధికారంలో రాకముందు ఎన్నో మాటలు పలికింది. కానీ యోగాల పాదయాత్రలో నారా లోకేష్ గారు కూడా అనేక రకాలుగా చెప్పారు. నేను రాగానే 100 రోజుల్లో జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తానన్నాడు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ విద్యనంతా కూడా ఆ గత ప్రభుత్వం అమ్మేసింది అంగట్లో సరుకులాగా అని చెప్పి అనేక రకాలుగా చిలక పలుకులు పలికినటువంటి నారా లోకేష్ గారి మాటలు ఏమైపోయాయని చెప్పి ఈ సందర్భంగా మేము ఏఐఎస్ఎఫ్గా అడుగుతున్నాం. ఎందుకంటే 100 రోజుల ప్రభుత్వం మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అన్నటువంటి ఈరోజు ఎన్డీఏ కూటమి స్టిక్కర్లు ఇంటింటికి వెళ్ళి అతికించుకునింది. మీ 100 రోజుల ప్రభుత్వంలో ఏ విద్యార్థికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగంలో ఏమి మంచి చేశారు, ఏమి బాగుపరిచారు, మెరుగైన విద్యను ఏమి అందించారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సింగినగర్ పైపుల్ రోడ్ విజయ ఎంటర్ప్రైజెస్ గ్యాస్ కంపెనీ వద్ద దీపం 2 పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పొందే లబ్ధిదారులకు గ్యాస్ పంపిణీ చేసి వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా. తాడేపల్లిలో తనపై వచ్చిన లైంగిక ఆరోపణలు అవాస్తవమని, ఏ పరీక్షకైనా సిద్ధం, తనపై తప్పు ఉందని తేలితే ఉరిశిక్షకైనా సిద్ధమని అన్న మాజీ మంత్రి మెరుగు నాగార్జున. హైదరాబాద్ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థను రూరల్ టెక్నాలజీ పార్క్ను సందర్శించిన విజయవాడ ఎంపీ కేసీఎన్ చిన్ని. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.